పటంచెరు పట్టణం శాంతినగర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ అధ్యక్షులు గురుస్వామి నర్రా భిక్షపతి ఆధ్వర్యంలో గురుస్వాములతో మరియు అయ్యప్ప స్వామి భక్తులతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహంతో రథం బండి మీద అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి ఊరేగింపులను కన్నుల విందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మిట్టు కుమార్ యాదవ్ మరియు ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని ఊరేగింపు యాత్రను ప్రారంభించారు. అయ్యప్ప స్వామి డీజే పాటలతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దీపారాధన చేయడం, మహిళలు కోలాటాలు ఆడడం, విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం, అయ్యప్ప స్వామి కబడ్డీ నృత్యాలు చేయడం, అయ్యప్ప స్వామి భక్త భజన మండలి నుంచి పాటలు పాడుతూ అయ్యప్ప స్వామి ఊరేగింపును శాంతినగర్ నుంచి పటంచెరు పుదువీరులలో ఇంటింటికి తిరుగుతూ దర్శన భాగ్యం కల్పించారు. భక్తులందరూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తితో పిలుస్తూ పలుకుతూ అందరికీ కనుల విందుగా కనిపించిన అయ్యప్ప స్వామి అని అన్నారు. అయ్యప్ప స్వామి ఊరేగింపు విజయోత్సవంలో తమకు వెంట ఉండి సహకరించిన కీర్తి శిష్యులు గురుస్వాములు మనోవలన స్వామి, కృష్ణస్వామి దివ్య ఆశీస్సులతో ఆలయ ధర్మకర్త గురుస్వామి రమా సంజీవరెడ్డి గురుస్వాములు, అయ్యప్ప స్వాములు వీరందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నర్రా భిక్షపతి, నర్రా వీరస్వామి, శ్రీనివాస్ గౌడ్, మెకానిక్ రాజు, శ్రీనివాస్ గుప్తా, అయ్యప్ప బ్యాటరీ శంకర్, అంజీ, నర్రా సుధాకర్, అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. మన పటాన్చెరులో గత కొన్ని సంవత్సరాలుగా ఈ పటాన్చెరు ప్రాంతంలో అయ్యప్ప దేవాలయాన్ని నిర్వహించి గతంలో కృష్ణస్వామి, వేణుస్వామి వాళ్ళు, రాములస్వామి వాళ్ళు, తర్వాత నేను సంజీవన్న, రాజస్వామి, సుధాకర్ స్వామి, పురుషోత్తం స్వామి, మోహన్ స్వామి, ఇట్లా రాజు స్వామి, పవన్ స్వామి, ఇట్లా చాలామంది గురుస్వాములు, శేఖర్ స్వామి, ఎంతోమంది గురుస్వాములు ఒక సుమారుగా మేము వేసినప్పుడు ఒక 2-3 ఉండేవి. ఈరోజు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు మన ప్రాంతంలో సుమారుగా 60 మందికి ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సాములు, మన సీని సామి లాంటి వాళ్ళు గిట్ట ఒక 25-30 మంది ఉన్నారు. కనుక మేము చేసినప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. కనుక దేవుని దయతోటి, ఆ భగవంతుని అయ్యప్ప కృపతోటి మన ప్రాంతం, మన ఏరియా, మన నియోజకవర్గం, మన ప్రాంతము, మన విలేజ్, మన రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టుగా మా ఒంటిలో రక్తం ఉన్నంతసేపు, మా ప్రాణం ఉన్నంతసేపు నేను కానీ సంజీవన కావచ్చు, సీని కావచ్చు, లేదంటే మాకున్నటువంటి భజన బృందం కావచ్చు, సేవాదాలు కావచ్చు, ప్రతి ఒక్కరం ఈ అయ్యప్ప సేవకే మా జీవితం అంకితం. అదేవిధంగా ఈ చేసే 41 రోజు మండల పూజ కావచ్చు, లేదా మహాన్నదాన కార్యక్రమం కావచ్చు, లేదా నిత్యాన్నదాన కార్యక్రమం కావచ్చు, లేదా మహా ఊరేగింపు కావచ్చు, దీంట్లో ప్రతి ఒక్కరిని చిన్నపిల్లలు, మహిళలను, పెద్దలను, మన ప్రాంతంలో ప్రతి ఒక్క పెద్దల యొక్క అందరి సపోర్ట్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ నిర్వహించడానికి ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ ఉంటాయి కనుక, అదేవిధంగా అయ్యప్ప దేవుడి గిట వాళ్ళందరినీ, మమ్మల్ని, మా కుటుంబాలని, వచ్చిన పిల్లల్ని, ఈ యొక్క అశేష జనవాహిని అందరినీ ఆశీర్వదించి కార్యక్రమం విజయవంతంగా కావాలని కోరుకున్న స్వామి బంజాపేటలోని శాంతినగర్ శ్రీనగర్ కాలనీ లోపల గత 38 సంవత్సరాల కిందట ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ నర్రా భిక్షపతి గారు, అదేవిధంగా సంజీవరెడ్డి గారు, మన సుధాకర్ అన్న గారు, ఇట్లా నిజంగా 38 సంవత్సరాల కిందట పటాన్చెరు పట్టణంలో అయ్యప్ప టెంపుల్ ఉంటే బాగుంటుందన్న ఒక సదుద్దేశంతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం. నిజంగా ఆ రోజు భిక్షపతి అన్న, సంజీవరెడ్డి అన్న, రాములస్వామి అని ఉండే ఆయన చనిపోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా కృష్ణస్వామి కూడా వీళ్ళందరూ కలిసి వాళ్ళ లోపల ఒక సంకల్పం తీసుకొని ఈ గుడి నిర్మాణానికి ముందుకై ఇంత మంచి ఒక గుడి, అయ్యప్ప గుడి ఇక్కడ నిర్మాణం చేసి పటాన్చెరు యొక్క అయ్యప్ప మాలధారణ చేసినటువంటి భక్తులకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత వీళ్ళ నలుగురిదని నేను తెలియజేస్తున్నాను. నిజంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు 38 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ, మరియు నవంబర్ 16 తారీఖు నుంచి కూడా ఇక్కడ ఈ టెంపుల్ తరఫున అన్నదానం చేస్తూ, ఎందుకంటే అయ్యప్ప స్వాములకు టైం మీద భిక్ష పెట్టాలన్న ఏకైక ఉద్దేశంతో ఎక్కడ కానీ పూజలు లేకపోతే ఇక్కడ కరెక్ట్ సమయం 12 గంటలకు వచ్చి భిక్ష చేసుకొని వెళ్ళే విధంగా నిజంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి నర్రా భిక్షపతి, మన సంజీవరెడ్డి గారికి, సుధాకర్ స్వామి గారికి నిజంగా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాంటి కార్యక్రమాలతో పాటు
ఏదైతే మహా అన్నదాన కార్యక్రమం కావచ్చు, మహా ఊరేగింపు కార్యక్రమం కావచ్చు, అంగరంగ వైభవంగా చేస్తూ పటాన్చెరుకు ఒక కళను తీసుకొచ్చి పటాన్చెరులో అయ్యప్ప మాల చేస్తున్నటువంటి మాలధారణ చేస్తున్నటువంటి అయ్యప్ప భక్తులకు అందుబాటులో తీసుకొచ్చి కార్యక్రమాలను తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఊరు మేలు కోరుతూ ఊరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అయ్యప్ప ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకు ఉండాలని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు నిజంగా ఎప్పుడు ఇదే విధంగా జరగాలని కోరుకుంటూ నర్ర విక్షపతి గారికి, అదేవిధంగా సంజీవరెడ్డి గారికి, సుధాకర్ అన్న గారికి, కాజు స్వామి గారికి, ఇలాంటి వాళ్ళకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ శక్తి వంచన ఉన్నంత కాలము, ఆ భగవంతుడు ఆయుషారోగ్యాలు ఇచ్చినంత కాలము ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మా సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ ఏదైతే ఈ కార్యక్రమానికి చేసినటువంటి అయ్యప్ప భక్తులకు మరియు సివిల్ భక్తులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.